హనుమాన్ మూవీ రివ్యూ ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మా. ఎక్స్పెషల్లీ ప్రశాంత్ వర్మ గారి ఐడియాలజీ అయితే చాలా బాగుంది. ఆయన నేమ్ ఎందుకు చెప్తున్నానంటే మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు సూపర్ హీరోస్ జోనర్ లో ఎన్నో మూవీస్ వచ్చాయి, కానీ ఏ మూవీ ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు. కానీ ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్సిటీ నుండి వచ్చిన హనుమాన్ మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ గారు ఈ జోనర్ లో సక్సెస్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ద బెస్ట్ ఇచ్చేసారు అంతే. సజ్జా తేజ గారి పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గలేదు, యాక్టింగ్ ఎరక్కొట్టేశారంతే. తేజ గారి యాక్టింగ్ తో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నారు. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు సజ్జా తేజ గారి సిస్టర్ లాగైతే చేశారు. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంది. వరలక్ష్మి గారికి ఈ మూవీలో ఫైట్ సీన్ కూడా ఉంది, బట్ లాస్ట్ లో చనిపోయారు అనుకోండి. వినయ్ రాయ్ గారు విలన్ గా కరెక్ట్ గా సెట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ చాలా బాగా చేశారు కూడా. వెన్నెల కిషోర్ గెటప్ సీను, సత్య గారు కామెడీ బాగానే పండించారు మా. హీరోయిన్ అమృత అయ్యర్ గారు కూడా తన బ్యూటీతో చార్మింగ్ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసేసారు అంతే. అండ్ వీళ్ళతో పాటు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్, సున్సిత్, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ కొద్దిగా క్లియర్ గా ఉంటే బాగుండేమో అనిపించింది మా, బట్ బీజిఎం మాత్రం ఇచ్చి పడేశాడు. కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ కూడా వస్తాయి. ఈ మూవీలో విజువల్స్ కోసం చాలా కష్టపడ్డట్టున్నారు. కొన్ని విజువల్స్ తో అయితే మనకి పిచ్చెక్కేసిద్ది. ఎక్స్పెషల్లీ లాస్ట్ ఫైట్ సీన్ అండ్ తేజ గారికి పవర్స్ వచ్చే సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఈ సంక్రాంతికి పిల్లలైతే ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.